కార్ నడపడం నాకు పెద్ద విషయమేం కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం నాకు పెద్ద విషయమేం కాదు. అతన్ని కలవడం నాకు పెద్ద విషయమేం కాదు. సో, ఇలా నాకంత పెద్ద విషయమేం కాదది. నేను చాలా సింపుల్‌గా చేసేస్తాను. నేను సింపుల్‌గా కలిసేస్తాను. ఇలా మనం అంటూ ఉంటాం గదా! సో, ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో చూద్దాం. సో, వీడియోని మిస్ అవ్వకుండా సేవ్ జేసుకోండి. సో, ఇలాంటి సెంటెన్సెస్ మనం నాట్ ఎ బిగ్ డీల్‌ని యూజ్ చేసి చెప్పొచ్చు. సో, కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. కార్ డ్రైవింగ్ నాకు పెద్ద విషయమేం కాదు. కార్ డ్రైవింగ్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ టు మీ. ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద విషయమేం కాదు నాకు. లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ టు మీ. ఇది నాకు పెద్ద విషయమేం కాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. ఇంగ్లీష్‌లో మాట్లాడడం పెద్ద విషయమేం కాదు నాకు. స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. కారు కొనడం పెద్ద విషయమేం కాదు నాకు. బయింగ్ కార్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. ఆమెతో మాట్లాడడం నాకు పెద్ద విషయమేం కాదు. సో, దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నాట్ ఎ బిగ్ డీల్‌ని యూజ్ చేసి ఈ రకంగా సింపుల్‌గా చెప్పొచ్చు. సో, మీకు ఈ టాపిక్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఫాలో చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.